హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. విద్యార్థుల్లో ప్రజాస్వామిక ఆలోచన పరులలో ప్రతిపక్ష పార్టీలలో మొత్తంగా తెలంగాణ పౌర సమాజంలో ఆందోళనకు దారితీసిన ఉస్మానియా విశ్వవిద్యాలయ తాజా సర్క్యులర్ ఇటు 100 సంవత్సరాలకు పైబడిన చారిత్రక వారసత్వానికి ప్రతిష్టకు ప్రస్తుత అధికార పక్షం ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన 7వ హామీకి పూర్తిగా వ్యతిరేకమైనది, భంగకరమైనది. ఉస్మానియా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ సంతకంతో మార్చి 13వ తేదీన వెలువడిన ఈ సర్క్యులర్ విశ్వవిద్యాలయ స్వతంత్ర ప్రతిపత్తిని, రాజ్యాంగబద్ధ ప్రజాస్వామిక ప్రవర్తనను, నిరసన తెలిపే సహజ సాధారణ ప్రాథమిక హక్కును కాలరాస్తోంది. ఇటీవలి కాలంలో విద్యార్థులు, విద్యార్థి బృందాలు విశ్వవిద్యాలయ కళాశాలల శాఖల పరిపాలనా భవనాల ప్రాంగణంలో ప్రదర్శనలు ఇంకా ధర్నాలు నిర్వహించి విశ్వవిద్యాలయ నిర్వహణకు ఆటంకం కలిగిస్తున్నారని చెప్పేసి ఆ ఘటనలను తీవ్రంగా పరిగణించిన విశ్వవిద్యాలయ అధికారులు ఆయా ప్రాంగణాలలో 5 రకాల చర్యలను నిషేధించాలని నిర్ణయించారని ఆ సర్క్యులర్లో రాశారు. ఆ సర్క్యులర్ ప్రకారం నిషేధించిన చర్యలు మొదటిది ట్రెస్పాసింగ్ అంటే అనుమతి లేకుండా చొరబడటం, రెండవది ధర్నాలు, ఆందోళనలు నిర్వహించడం, మూడవది నినాదాలు ఇవ్వటం, నాలుగవది పాలనాధికారులు, సిబ్బంది తమ విధులు నిర్వహించకుండా అడ్డుకోవటం, ఐదవది విశ్వవిద్యాలయ సిబ్బందికి, అధికారులకు వ్యతిరేకంగా అసభ్యకరమైన బూతుల భాష మాట్లాడటం. ఎవరైనా వ్యక్తి ఈ చర్యలకు పాల్పడినట్టుగా తేలితే ఆ వ్యక్తి మీద చట్ట ప్రకారం తీవ్రమైన చర్యలు తీసుకోబడతాయి అనే హెచ్చరిక కూడా చేశారు. విశ్వవిద్యాలయ పద్ధతులతో నిజమైన సమస్య తలెత్తినప్పుడు నమోదైన విద్యార్థులు అంటే భాగస్వాములు అనే విచిత్రమైన మాట వాడి బ్రాకెట్లలో నమోదైన విద్యార్థులు అని అన్నారు. మొదట తమ సంస్థ స్థాయిలో సంబంధిత అధికారిని సంప్రదించాలని, ఆ తర్వాతనే రిజిస్ట్రార్కు, ఇతర అధికారులకు ముందస్తు అనుమతితో తమ ప్రాతినిధ్యం ఇచ్చుకోవాలని కూడా సలహా ఇచ్చారు. హోలీ, శనివారం, ఆదివారం వరుసగా 3 రోజుల సెలవులకు ముందు ఈ సర్క్యులర్ విడుదల చేయడం విద్యార్థుల తక్షణ తీవ్ర ప్రతిస్పందనను తగ్గించే ఒక ఎత్తుగడ. అయినా సోమవారం విశ్వవిద్యాలయంలో అన్ని విద్యార్థి సంఘాలు ఈ సర్క్యులర్ను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టాయి. అధికార పక్షపు అనుబంధ విద్యార్థి సంఘ నాయకులతో సహా విద్యార్థి సంఘాల నాయకులందరూ ఈ అప్రజాస్వామిక సర్క్యులర్ను నిరసిస్తూ బంద్ పాటించారు. పోలీసులు ఆర్ట్స్ కాలేజీ భవనంలోకి ప్రవేశించి విద్యార్థుల మీద బలప్రయోగం సాగించడం, విద్యార్థులను అక్రమంగా ఎత్తుకుపోయి పోలీసు వాహనాల్లో విసిరటం వంటి చర్యలను లైవ్ టెలివిజన్ల సాక్షిగా సమాజం అంతా చూసింది. ఒకవైపు ఇలా విద్యార్థుల అక్రమ నిర్బంధం, తరలింపు జరుగుతుండగానే ఇందరో విద్యార్థి నాయకులు ఈ నిర్బంధ సర్క్యులర్ పట్ల తమ నిరసనను ప్రకటించారు. సర్క్యులర్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ కూడా సర్క్యులర్ను ఖండించి వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇది ప్రభుత్వానికి తెలిసి జరిగిన చర్య కాకపోవచ్చునని వైస్ ఛాన్సలర్ భారతీయ జనతా పార్టీకి దగ్గరవుతూ నూతన విద్యా విధానాన్ని అమలులో పెడుతున్న క్రమంలో ఈ సర్క్యులర్ విడుదల చేశారని కూడా కాంగ్రెస్ అనుబంధ NSUI విద్యార్థి నాయకులు అన్నారు. అందుకు పూర్తి భిన్నంగా భాజపా అనుబంధ ABVP కూడా సర్క్యులర్ను నిరసిస్తూ ప్రదర్శనలు చేసి అరెస్టు కూడా అయింది. అన్ని ప్రతిపక్షాలు రంగంలోకి దిగాయి. రాష్ట్ర శాసనసభలో అధికార పక్షపు మిత్రపక్ష శాసనసభ్యులు కూడా సర్క్యులర్ను ఉపసంహరించుకోవాలని కోరారు. రాజధాని నగరం నడిబొడ్డున ఉన్న ఒక ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయంలో ఇంత గందరగోళం ఎందుకు జరుగుతోంది? ఇంత ఆందోళన జరుగుతున్నా ప్రభుత్వం అధికారికంగా ఎందుకు స్పందించకుండా ఉన్నది? 2 రోజుల ఆందోళన తర్వాత విశ్వవిద్యాలయ అధికారులు ఇచ్చిన వివరణ సమస్యను పరిష్కరించే దిశలో ఎందుకు లేదు? విశ్వవిద్యాలయ సర్క్యులర్ గురించి, వెల్లువెత్తుతున్న నిరసన గురించి, ప్రభుత్వ మౌనం గురించి చర్చించవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈ వివాదాస్పద సర్క్యులర్ ఒక విద్యా సంస్థకు, విద్యా సంబంధమైన స్వతంత్ర ప్రజాస్వామిక చర్చా మేధా వాతావరణానికి ఉచితమైన భాషలో ఎంత మాత్రమూ లేదు. ప్రతి సామాజిక సమస్యను శాంతి భద్రతల సమస్యగా మాత్రమే చూసే పోలీసు పరిభాషలో ఉంది. సంస్కృతి అన్న మాట వినబడగానే నా చెయ్యి రివాల్వర్ మీదకి పోతుంది అని హిట్లర్ దగ్గర పోలీసు మంత్రి గోరింగ్ అన్నట్టు విద్యార్థి ఆందోళన అనగానే పోలీసు పరిభాష వచ్చినట్టుంది. ఈ పరిభాషలో సమస్యలను అర్థం చేసుకోవటం, వాటికి సామరస్యపూర్వక చర్చలో, సంభాషణలో పరిష్కారాలు వెతకటం ఉండదు. సమస్యల వ్యక్తీకరణను ఉక్కుపాదం కింద అణచివేసి అవి కనబడకుండా, వినబడకుండా చేస్తే సమస్యలు లేకుండా పోతాయనే ధూర్త వైఖరి అది. ట్రెస్పాసింగ్ అనే న్యాయశాస్త్ర పారిభాషిక పదం ఒకరి సొంత ఆస్తిలోకి మరొకరు అనుమతి లేకుండా చొరబడటానికి సంబంధించినది. కానీ
కానీ విద్యా సంస్థలు ఒకరి సొంత ఆస్తులు కావు. అవి 3 ఏళ్ల అధికారం నేర్పే వైస్ ఛాన్సలర్కో కొద్ది సంవత్సరాల అధికారిక పదవిలో ఉండే వ్యక్తులకో సొంత ఆస్తులు కానే కావు. అవి అధ్యాపకుల విద్యార్థుల ఆస్తులు కూడా కావు. అవి సామాజిక ఆస్తులు. సమాజం తన భవిష్యత్ తరాలను తయారు చేసుకోవడానికి నెలకొల్పుకున్న కేంద్రాలు విద్యాలయాలు. అవి బహిరంగ సామాజిక స్థలాలు. ఒక విద్యాలయం గురించి ట్రెస్ పాసింగ్ అనే మాట వాడటమే పూర్తి అర్థరహితం, అనుచితం. నిజానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం మధ్య 2 ప్రధాన రహదారులతో ట్రెస్ పాసింగ్ అనే మాటకే అర్థం చెరిపేసింది. ధర్నాలు ఆందోళనలు నిర్వహించే విషయం మీద గంపగుత్తుగా నిషేధం విధించడం రాజ్యాంగ వ్యతిరేకం. తమ నిరసన ప్రకటించడానికి ప్రజలకు ధర్నా, ఆందోళన, ప్రదర్శన, ఊరేగింపు, సభ, సమావేశం జరుపుకోవటం వంటి అనేక హక్కులు ఉన్నాయని గుర్తించి రాజ్యాంగ అధికరణం 19 ఆ హక్కుకు హామీ ఇచ్చింది. అందులో భాగమే విద్యార్థుల ధర్నాల, ఆందోళనల హక్కు కూడా. ఆ హక్కును నియంత్రించడానికి ప్రత్యేక సందర్భాల్లో రాజ్యానికి అధికారం ఉందని చెబుతూ కూడా రాజ్యాంగం స్పష్టంగా ఆ అధికారాన్ని సహేతుకమైన ఆంక్షలు విధించడానికి మాత్రమే పరిమితం చేసింది. మొత్తంగా ఆ హక్కును రద్దు చేసే, ఆందోళనలను నిషేధించే అధికారం రాజ్యానికి కూడా ఇవ్వలేదు రాజ్యాంగం. రాజ్యాంగానికే లేని ఆ అధికారం ఒక విద్యా సంస్థలో తాత్కాలికంగా అధికార పీఠాల మీద కూర్చున్న వాళ్లకు అసలే ఉండదు. ఇంకా విచిత్రం, నినాదాలు ఇవ్వడాన్ని నిషేధిస్తున్నాడట. నినాదం అంటే ఏంటి? బిగ్గరగా మాట్లాడటం. భగత్ సింగ్ అన్నట్టు చెవిటి వాళ్లకు వినిపించేలా చేయటం. మరి మాట్లాడటాన్ని కూడా నిషేధిస్తున్నారా? అంటే బతకడాన్ని కూడా నిషేధిస్తున్నారా? ఇంత అమానవీయమైన, అనాగరికమైన నిషేధం విధించే అధికారం విశ్వవిద్యాలయ అధికారులకు ఎంత మాత్రమూ లేదు. అంతేకాదు, ఇది పూర్తిగా నిరంకుశమైన, హాస్యాస్పదమైన, ఎక్కడ ఎంతటి నియంతలు కూడా అక్షరాల్లో పెట్టడానికి సాహసించని నిషేధం ఇది. సర్క్యులర్ ప్రస్తావించిన 4-5 చర్యలు నిజానికి ఇప్పుడున్న చట్టాల ప్రకారమే నేరాలు. అవి ఎవరైనా చేస్తే చట్ట ప్రకారం దర్యాప్తు చేయవచ్చు, న్యాయస్థానం ముందుకు తీసుకుపోయి విచారణ జరిపించవచ్చు, శిక్షలు పడేలాగా వాదించవచ్చు. కానీ వాటిని నిషేధిస్తున్నాము అని ఒక సర్క్యులర్ జారీ చేసేంత మాత్రాన ఆ చర్యలు ఆగిపోవు. ఆగిపోతాయి అనుకోవటం కూడా భ్రమే. ఎంతటి శిక్షా భయం చూపినా కొన్ని పనులు జరపకుండా ఆపలేము. ఎందువల్లనంటే అటువంటి పనులు అయితే తక్షణ తాత్కాలిక ఆవేశం మీదనైనా జరుగుతాయి, లేకపోతే పథకం ప్రకారమైనా జరుగుతాయి. తాత్కాలిక ఆవేశంలో అయితే ఆ సమయానికి శిక్షా భయం గుర్తు కూడా రాదు. ఉద్దేశపూర్వకంగా ప్రణాళిక ప్రకారం చేసే వారికైతే శిక్ష గురించి తెలిసే పథకం రచిస్తారు. కాబట్టి వారిని కూడా శిక్షా భయం ఆపజాలదు. నేరాలకు మూలాలను తొలగించడం కాకుండా శిక్షా భయంతో నేరాలు అరికట్టవచ్చుననుకునే ఆలోచన ధోరణికి ఈ శిక్షా భయం చూపడం ఒక నిదర్శనం. ఉస్మానియా విశ్వవిద్యాలయం 107 సంవత్సరాల చరిత్రలో విద్యార్థి ఆందోళనలు, ప్రదర్శనలు, నినాదాలు లేకుండా ఉన్న కాలం అతి స్వల్ప కాలం. తెలంగాణ సమాజంలోని అనేక కీలక పరిణామాలకు ఉస్మానియా విశ్వవిద్యార్థుల చైతన్యమే కారణం. నిజాం ప్రభుత్వం, జేఎన్ చౌదరి సైనిక ప్రభుత్వం, కేఎం వెల్లోడి పౌర ప్రభుత్వం, హైదరాబాద్ రాష్ట్రపు బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం, ఆ తర్వాత 58 ఏళ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు, తర్వాత 10 సంవత్సరాల ప్రత్యేక తెలంగాణ తొలి ప్రభుత్వం. ఏ ఒక్క ప్రభుత్వాన్ని ఉస్మానియా విద్యార్థులు నిలదీయకుండా లేరు. విద్యార్థుల బహిష్కరణ, రెస్టిగేషన్, విద్యా సంవత్సరం రద్దు, ఆంక్షలు, ముళ్ళ కంచెలు, గేట్లు మూసివేయడాలు చేసి ఆ అపకీర్తి మూట కట్టుకున్న ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఇప్పటి సర్క్యులర్ లాంటి నిరంకుశ చర్యలు ప్రకటించడానికి ఎవరూ సాహసించలేదు. విద్యార్థులు తమ యవ్వనోద్రేకాల వల్ల ప్రపంచంలోని అన్ని విషయాలు తెలుసుకుంటూ స్పందిస్తూ ఉండే అవకాశం వల్ల, ఉద్వేగ స్వభావం వల్ల తప్పనిసరిగా విద్యా వ్యవస్థలోని అంశాలకు, విద్యా సంస్థలో తమకు జరుగుతున్న అనుభవాలకు, సమాజంలోని అంశాలకు స్పందిస్తారు. ఆ స్పందనను సర్క్యులర్లతో, ఆంక్షలతో, శిక్షా భయాలతో ఆపగలమని అనుకోవటం భ్రమ. ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారులు తెలిసి చేసినా, తెలియక చేసినా, ప్రభుత్వ జోక్యంతో చేసినా, సొంతంగానే చేసినా, మొత్తానికి ఈ సర్క్యులర్ అత్యంత అనుచితమైన నిర్ణయం. ఇప్పటికైనా గౌరవప్రదంగా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఉస్మానియా ప్రతిష్టకు, ప్రజాస్వామిక పునరుద్ధరణ 7వ హామీ అని కాంగ్రెస్ పార్టీ చేసిన ఎన్నికల వాగ్దానానికి బాధ్యత ఉంది అని చెప్పేసి ఎంతో మంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. విద్యార్థులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజే ఆ సర్క్యులర్ను హైకోర్టు స్టే విధించడం అన్నది ఆహ్వానించదగ్గ అంశం.